హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ షార్ట్‌లో అప్‌లోడ్ చేశాను కదండీ! నేనైతే మొబైల్ స్టాండ్ అయితే తీసుకున్నాను. వీడియోలు తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి. అయితే ఫస్ట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ కోసం ఫస్ట్ టైం నేను ఒక వస్తువు తీసుకోవడం అనమాట. అందుకే చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా నేను ఏ టైంలో తీసుకుందామని చెప్పి అనుకున్నానో కరెక్ట్‌గా అదే టైంలో తీసుకున్నాను. అందుకింకా హ్యాపీ. ఇప్పటిదాకా నాకు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెడదామని ఆలోచన ఉన్నవాళ్ళు ఫస్ట్ కొనే వస్తువనమాట స్టాండ్ అయితేను. కానీ నేనెప్పుడు కొన్నాను, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిపోయి, మౌంటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయి, ఇప్పుడైతే నేను స్టాండ్ అయితే కొనుక్కున్నానండి. అంతకుముందు నేను వీడియోస్ అన్నీ కూడా చేత్తోనే అనమాట. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని, ఓ చేత్తో వీడియో తీసేదాన్ననమాట. పని చేసుకుంటూ అలా వీడియో అయితే షూట్ చేసేదాన్ని. తర్వాత వచ్చేసరికి 2 చేతులతో చేయాల్సిన పని ఏదైనా ఉంటే మొబైల్ దేనికన్నా ఆ ప్లేస్‌లో సపోర్ట్ చేసి అప్పుడు వీడియో తీసేదాన్ననమాట. కేవలం నాకు మొబైల్ సెట్ చేసుకోవడానికే నాకు ఒక అరగంట టైం పట్టేసేదక్కడ. తర్వాత మధ్యలో ఏమయ్యేది, అది సరిగ్గా సెట్ కాలేదనుకోండి మొబైలు, నేను పడిపోతూ ఉండేది. మళ్ళీ సెట్ చేసుకునేదాన్ని. ఈ విధంగా ఉండేదనమాట. చాలా కష్టపడేదాన్ని. అయితే మా ఆయన గారు చూసి చాలా సార్లు అన్నారు, "ఎందుకు అలా కష్టపడుతున్నావు, ఒక మొబైల్ స్టాండ్ బుక్ చేసుకోవచ్చు కదా, ఎందుకని చెప్పి అనేవారు." బుక్ చేసుకోలేక కాదండి, ఎందుకంటే నాకు ముందుగానే పెట్టుబడి పెట్టడం అనేది ఇష్టం లేదు యూట్యూబ్ మీద. ముందుగానే పెట్టుబడి పెట్టడం అనేది ఇష్టం లేక నేను స్టాండ్ అనేది బుక్ చేయలేదండి. ఎందుకంటే మనకి కష్టం అనేది తెలియాలి. అనేది తెలిస్తేనే దాని మీద ఇంట్రెస్ట్, అలాగే దాని యొక్క విలువ తెలుస్తదనేది నా ఉద్దేశము. ఎందుకంటే నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో పెట్టినప్పుడు నేనేదో ఎలాపాలంగా సరదాగా పెట్టాను. నవరాత్రుల టైంలో పెట్టాను. నవరాత్రుల టైంలో పెడితే లాస్ట్ ఇయర్ నవరాత్రులకి పెట్టాననమాట. నవరాత్రులు పెడితే వీడియో తీసి అనుకోకుండా అప్‌లోడ్ చేస్తే ఈ వ్యూస్ బాగా రావడం. జస్ట్ నవరాత్రులు 9 రోజులు అయ్యేసరికి నాకు 150 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు ఆ ఛానల్‌కి. వచ్చేసారు. కనీసం మా ఆయన గారికి తప్ప ఇంకా మా చుట్టాలు ఎవ్వరికీ, కనీసం మా అమ్మకి, మా నాన్నకి గానీ, మా తమ్ముడికి, మా అక్కకి ఎవ్వరికీ తెలీదనమాట. మా వారికి ఒకరికే తెలుసు. ఆ 150 సబ్స్క్రైబర్స్ కూడా ఎవరో మనకు తెలీదు. అలా వచ్చారనమాట వీడియో వ్యూస్ రావడం వల్ల. అయితే నాకు చాలా హ్యాపీ అనిపించి, పర్లేదులే బానే ఎళ్తుందని చెప్పి అనుకున్నాను. అనుకునే టైంలో దీవాళి వచ్చింది. దీపావళికి ధనుష్ క్రాకర్స్ కాల్స్తున్న వీడియో పెట్టాను. నాకు తెలీదు అది పెట్టకూడదని చెప్పి. పెడితే చిన్నపిల్లలు క్రాకర్స్ కాల్చిన వీడియో ఉండడం వల్ల, అంటే టపాసులనమాట అవి, దాని మీద స్ట్రైక్ పడిపోయి యూట్యూబ్ బోర్డే ఆ ఛానల్‌ని ఆపేశాడు. అంటే 3 మంత్స్ ఆపేయాలని చెప్పి స్ట్రైక్ ఏసేసాడు. అయితే ఇంకా సర్లే మన వల్ల ఏం అవ్వదు ఇది అని చెప్పి ఇంక వదిలేసాను. వదిలేస్తే మా బ్రదర్‌కి చెప్తే, "ఎందుకు వదిలేయడము, ఇంకో ఐడీ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఇంకో ఛానల్ స్టార్ట్ చెయ్యక్క" అని చెప్పి ఇంకా నా పేరుతోనే సాయి సంతోష్ నిపుణం అని చెప్పి ఇప్పుడు ఈ ఛానల్‌ని అయితే ఆడు పెట్టాడనమాట. పెట్టిన తర్వాత నాకైతే చూడండి, కనీసం అసలు అంటే ఒకసారి దెబ్బతిని ఉన్నాను కదా, షాక్‌లో ఉన్నాను కదా, అందుకే కనీసం నేమ్ కూడా పెట్టనివ్వలేదు నేను ఛానల్‌కి. నా పేరే ఉంచేరా అని చెప్పన్నాను. నా పేరే ఉంటుంది. ఛానల్‌కి పేరు కూడా పెట్టకుండా ఏదో అలా ఆపేసాడన్న కసి ఉంది కదా, ఆ కసితో వీడియోస్ అలా చేసుకునేదాన్ని. ఒకేళ కష్టం అనిపించేది ఒక్కొక్కసారి, ఏదో కొందామా అని చెప్పి అనుకునేదాన్ని. కొందామా అని అనుకునే లోపు మళ్ళీ భయమేస్తది. ఎందుకంటే ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాను కదా, ఛానల్ ఆగిపోయింది. మళ్ళీ ఒకేళ ఏదన్నా డబ్బులు పెట్టి సరుకు కొన్నా, ఒకేళ మళ్ళీ అనుకోకుండా ఛానల్ ఏదన్నా అయితే గనక అనవసరంగా మనీ వేస్ట్ చేసిందాన్ని అవుతాను కదా అన్న ఫీలింగ్‌తో కొనలేదనమాట. కొనకుండా అలా ఒక చేత్తోనే అలా చేసుకున్నాను. చేసుకోవడం నిజంగా నా కష్టానికి తగ్గ ఫలితమో ఏంటో తెలీదు గానండి, 1 ఇయర్ అవ్వకుండానే మౌంటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నన్ను చాలా సపోర్ట్ చేశారు. మొత్తం నా కష్టమని అయితే నేను అసలు చెప్పను. చివరిలో మా ఆయన గారి సపోర్ట్ కూడా చాలా ఉంది. ఎందుకంటే ఫస్ట్ అయితే తను సోషల్ మీడియా అన్న అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. యూట్యూబ్ గురించి అయితే నో ఐడియా అనమాట. నేను 3000 గంటలు బాగా సక్సెస్ అయిపోయి 3000 గంటలు వచ్చేసినాయి. మినీ మౌంటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ వరకు హ్యాపీ. తర్వాత కరెక్ట్‌గా 1 మంత్‌లో నాకు 1 ఇయర్ అయిపోతుంది ఛానల్ స్టార్ట్ చేసేసి. కేవలం 1000 గంటలే ఉన్నాయి మామూలుగానే మెయిన్ మౌంటైజేషన్ అవ్వడానికి. ఆ 1000 గంటలు టైంలో ఇంక నేను గివ్ అప్ ఇచ్చేసాను ఛానల్‌కి. నా పరిస్థితి ఏమో బాలేదు. హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. ఇంక
1000 గంటలు నేనెక్కడ చేయగలను, ఉన్నదేమో ఒక నెలలో 1000 గంటలు అవుతాయేంటి, నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఒకటి వచ్చింది కదా! హెల్త్ సహకరించట్లేదు కాబట్టి గివ్ అప్ ఇచ్చేసాను. ఇంక నేను వదిలేసిన టైంలో పాపం తన కొంచెం యూట్యూబ్ గురించి తెలుసుకొని లైవ్స్ పెట్టడం, ఆ లైవ్స్‌లో వచ్చిన సబ్స్క్రైబర్స్‌తో మాట్లాడడం, ఆ విధంగా తను లైవ్స్ పెట్టడం వల్ల, అలాగే మా ఆయన గారు వచ్చాక కూడా తను మాట్లాడుతున్న లైవ్‌లో నన్ను ఫస్ట్‌లో సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా పాపం మా ఆయన గారిని కూడా అదే విధంగా సపోర్ట్ చేశారండి. మా ఆయన గారు ఎన్ని గంటలు లైవ్ పెడితే అన్ని గంటలు కూడా లైవ్‌లో ఉన్నారు. నిజంగా నా లైవ్‌లో వచ్చిన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి, వీడియోస్ చూసిన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి నిజంగా ఎంత పెద్ద థాంక్స్ చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అలాగా కేవలం 20 రోజుల్లోనే, అంటే నెల రోజులు అవితే 1 ఇయర్ అయిపోతుంది. నెల రోజులు అవ్వకుండా కేవలం 20 డేస్‌లోనే 1000 అవర్స్ పూర్తయిపోవడం, మెయిన్ మోనిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగిందనమాట. అప్పుడు అనిపించింది నిజంగా ఈ 1 ఇయర్ చాలా కష్టపడ్డాను యూట్యూబ్ కోసం అయితే నేను. ఏంటంటే చేసే ప్రతి పని ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో తీసేదాన్ని. ఓ పక్కన ఫోనేమో ఊగిపోతూ షివర్ అవుతూ ఉండేదనమాట. అలా అవ్వకుండా నేర్చుకున్నాను. చివరగా నేను చెప్పేది ఒకటేనండి. యూట్యూబ్ ఛానల్ పెట్టే ఆలోచన గాని మీకున్నా, ఒకవేళ అయితే ఛానల్ పెట్టి ఈ మధ్యనే ఛానల్ పెట్టినోళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ప్లీజ్ అండి ముందుగానే మీరు యూట్యూబ్ కోసం పలానా వస్తువు కావాలి, అది ఇది అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి వస్తువులన్నీ, యూట్యూబ్‌కి సంబంధించిన వస్తువులన్నీ కొనొద్దు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్‌లో సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టము. అన్నీ అయిపోయాక కూడా, వాచ్ అవర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక కూడా ఏదో కారణంగా మోనిటైజేషన్ ఆపేస్తూ ఉంటాడనమాట. తర్వాత ఏంటంటే మీరు ముందుగా ఇన్ని డబ్బులు పెట్టేసి ఇవన్నీ కొనుక్కునేసరికి అలా ఏమన్నా జరిగిందనుకో అనవసరంగా బాధపడాల్సొస్తుంది. అదే గనక మనం కష్టపడి చేసామనుకోండి, ఒకవేళ నిజంగా అలా ఆగినా మనం దీనికి ఏం పెట్టుబడి పెట్టలేదు కదా అని మనకు మనం సర్ది చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఇయన్నీ కొన్నామనుకోండి, అందులో రేపొద్దున సక్సెస్ అనేది రాకపోతే ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ఏదైనా అనే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముందుగా ఇటువంటి పెట్టుబడి పెట్టకుండా మీ కష్టాన్నే నమ్ముకోండి. కష్టాన్ని నమ్ముకుంటే ఫలితం భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. దాని యొక్క విలువ కూడా తెలుస్తుంది మనకి. ఇప్పుడైతే ఫైనల్లీ స్టాండ్ అయితే కొన్నాను ఛానల్ మోనిటైజేషన్ అయ్యాక. ఈ యొక్క స్టాండ్ మీషోలో అయితే తీసుకున్నానండి. ఫుల్ డీటెయిల్స్‌తో ఆల్రెడీ నేను షార్ట్ అప్లోడ్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. 500కే వచ్చేసిందనమాట. మిగిలిన యాప్స్‌లో అయితే ₹1000 దాకా చూపించింది స్టాండ్. విత్ మైక్ కూడా, మైక్ స్టాండ్ కలిపి 500కే వచ్చింది మీషోలో అయితే. చాలా బాగా అనిపించిందండి. అర్థమైంది కదా, మరొకసారి యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు పెట్టుబడి అయితే పెట్టొద్దు. సరే మరి ఉంటా, బాయ్ బాయ్. నేను చెప్పిన విషయం మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో ముందుగా అయితే పెట్టుబడి పెట్టొద్దు ఎట్టి పరిస్థితిలోని. అందులో ఫస్ట్ కష్టపడడానికి ట్రై చేయండి. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. సరే మరి ఉంటాను, బాయ్ బాయ్.